గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అయానిక్ ఈక్విలిబ్రియం చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, కేడబ్ల్యూ వాల్యూ అట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 55 టైమ్స్ హైయెస్ట్గా ఉందంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ ఎంత అంటున్నాడు. సో మీరు ఇక్కడ pH వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. సో pH ఫార్ములా ఏంటి? -log H+. సో ఈ H+ అనేది మీరు కనుక్కోవాలి ఇక్కడ. సో ఇక్కడ కేడబ్ల్యూ వాల్యూ అనేది 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 1 × 10⁻14. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 55 టైమ్స్ హైగా ఉంటుందంట. సో 55 × 10⁻14. మనకు కేడబ్ల్యూ ఫార్ములా ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. సో అట్ న్యూట్రల్ సొల్యూషన్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. సో ఈ H+ అనేది OH-కి ఈక్వల్ కాబట్టి దీని ప్లేస్లో H+ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు H+ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ స్క్వేర్ అవుతుంది. సో ఈ స్క్వేర్ ఇటు సైడ్ వెళ్తే సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేడబ్ల్యూ. కేడబ్ల్యూ వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 55 × 10⁻14. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 55 × 10⁻7. స్క్వేర్ రూట్ ఆఫ్ 55 వాల్యూ ఎంత మనకి? చూడండి, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 55. సో ఇలానే ఉంచేసేయండి వాల్యూను. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 55 × 10⁻7. సో ఈ H+ కాన్సన్ట్రేషన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. pH ఈజ్ ఈక్వల్ టు -log స్క్వేర్ రూట్ ఆఫ్ 55 × 10⁻7. సో pH ఈజ్ ఈక్వల్ టు -log 55 స్క్వేర్ అంటే 1/2గా రాసుకోవచ్చు. అండ్ ప్లస్ log -7, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది. సో ఈ రెండు విడివిడిగా రాసుకున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 1/2 రాసాము, -log -7. సో ఈ మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో 7 - 1/2 log 55. సో ఇలా ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ log 55 వాల్యూ ఇచ్చాడు కాబట్టి, అందుకే ఇక్కడ మనము డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 - 1/2 log 55 వాల్యూ ఎంత? 1.74. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 - 1/2 అంటే 0.67. సో 7లో 0.87 పోతే మనకు 6.13 వస్తుంది. సో 6.13 ఎక్కడుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇక్కడ మోనోబేసిక్ యాసిడ్, ఇది వచ్చేసి మనకు వీక్ యాసిడ్ అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చిండు, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ పర్సంటేజ్లో ఇచ్చిండు. సో డిసోసియేషన్ కాన్స్టెంట్ ఇచ్చిండు. డిసోసియేషన్ కాన్స్టెంట్కి మరియు కాన్సన్ట్రేషన్కి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్కి ఫార్ములా ఏంటి? Ka = C⁴, వీక్ యాసిడ్ అయినప్పుడు. సో Kc ఎంత? Ka = 0.1. ఆల్ఫా ఎంత ఇచ్చిండు? 3.7. పర్సంటేజ్లో ఇచ్చిండు కాబట్టి బై 100 వేయండి. సో Ka = 0.1 ఇక్కడ హోల్ స్క్వేర్ ఇంటూ 0.037 హోల్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 0.1. సో పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10⁻⁻6 ఇంటూ 37 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 37 స్క్వేర్ చేస్తే 1369. సో ఇక్కడ 10⁻⁻1, 10⁻⁻6, 10⁻⁻7 ఇంటూ
13, 16, 9. చూడండి ఇక్కడ 4 -4లో ఉంది కాబట్టి చూడండి 1.3 డిజిట్స్ చేయండి ఇక్కడికి 0.369 ఇంటూ 10⁻⁻4. సో 5 కంటే హైయెస్ట్ ఉంది కాబట్టి 1 ఇక్కడ 4 అవుతుంది. 1.4 ఇంటూ 10⁻⁻4 ఎక్కడుంది? సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కేఏ, ఇది పర్సంటేజ్లో ఇచ్చింది కాబట్టి సింపుల్గా బై 100తో ఇక్కడ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్, wait students, which of the following salts will give highest pH in water? సో pH in water, pH హైయెస్ట్గా ఉండాలంటే చూడండి బేసిక్ నేచర్ అయి ఉండాలి. బేసిక్ నేచర్ అంటే pH అనేది 7 to 14. సో ఇక్కడ సాల్ట్ ఇచ్చిండు కాబట్టి సాల్ట్ ప్లస్ వాటర్ గివ్స్, సో ఏ సాల్ట్ అయితే మనకు వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ ఇస్తుందో ఆఫ్టర్ డిజాల్వింగ్ వాటర్, సో ఆ సాల్ట్ అనేది బేసిక్ నేచర్ ఉంటుంది, అలాగే pH అనేది హైగా ఉంటుంది. సో ఇక్కడ చూద్దాము, వాటర్లో మనం డిజాల్వ్ చేసినప్పుడు ఇక్కడ KOH ప్లస్ HCl ఉంటుంది. సో HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్, మనకు వీక్ యాసిడ్ అనేది ఫామ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ NaOH ప్లస్ HCl, ఇక్కడ కూడా మనకు స్ట్రాంగ్ యాసిడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ NaOH ప్లస్ H2CO3, సో ఇది వచ్చేసి మనకు వీక్ యాసిడ్. NaOH అనేది స్ట్రాంగ్ బేస్. సో దీని యొక్క ఈ సాల్ట్ యొక్క pH అనేది హైగా ఉంటుంది అండ్ బేసిక్ నేచర్ కూడా ఉంటుంది. సో కాపర్ చూడండి, కాపర్ OH ట్వైస్ అండ్ H2SO4, స్ట్రాంగ్ యాసిడ్ కానీ మనకు వీక్ యాసిడ్ ఉండాలి ఇక్కడ. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో వాట్ ఈస్ ద pH ఆఫ్ ది రిజల్టింగ్ సొల్యూషన్? 0.1 మోలార్ NaOH, 0.01 మోలార్ HCl. సో బేసిక్ సొల్యూషన్ యొక్క మొలారిటీ అనేది హైగా ఉంది కంపేర్డ్ టు యాసిడ్. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-, ఎందుకంటే దీని యొక్క మొలారిటీ ఇక్కడ హైయెస్ట్గా ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ OH- తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాల్యూమ్స్, ఈక్వల్ వాల్యూమ్స్ అన్నప్పుడు ఫార్ములా వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్ మైనస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ బై 2. సో 0.1 ఇంటూ minus 0.01 by 2, that is equal to 0.09 by 2, that is equal to 0.045. సో నెక్స్ట్ ఇక్కడ pH కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ OH మైనస్ కాన్సన్ట్రేషన్ POHలో ఫార్ములా మైనస్ లాగ్ OH, that is equal to minus log 0.045. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? log 4.5 ఇంటూ 10⁻⁻². సో 2 minus log 4.5. సో 2 minus log 4.5 వాల్యూ వచ్చేసి మనకు ఈ log 4.5 0.65, that is equal to 1.35. సో మనకు pH is equal to 14 minus POH, మనకు కనుక్కోవాల్సింది pH వాల్యూ. pH is equal to 14 minus 1.35, that is equal to 12.65. సో ఆప్షన్ 1 is the right answer. And next question, the percentage of pyridinium ion 0.1 molar aqueous pyridine solution for, చూడండి Ka వాల్యూ ఇచ్చిండు, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చిండు. మనకు కనుక్కోమన్నది ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ pyridine టు అంటే ఆల్ఫా, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇన్ పర్సంటేజ్లో కనుక్కోమన్నారు. మనకు ఫార్ములా ఏంటి? Ka is equal to C alpha square. సో Ka ఎంత? 1.7 ఇంటూ 10⁻⁻19 is equal to 0.1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ is equal to 1.7
1.7 into 10 to the power of minus 9. సో 0.1 అనేది 10 to the power of minus 1 అవుతుంది. ఇది పైకి వెళ్తే 1.7 into 10 to the power of minus 8. సో దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్ఫా అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 1.7 into 10 to the power of minus 4. పర్సంటేజ్లో అడిగాడు. సో ఆల్ఫా పర్సంటేజ్ వచ్చేసి మనకి చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1.7 into 10 to the power of minus 4 into 10 to the power of square. పర్సంటేజ్ అంటే ఇంటూ 100తో మల్టిప్లికేషన్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1.7 అంటే మనకు ఇక్కడ 1.3. ఈ -4లో 2 పోతే 10 to the power of minus 2. సో 10 to the power of minus 2 అంటే 2 డిజిట్స్ ముందుకు రావాలి. 0.013 పర్సంటేజ్. సో ఇక్కడ 10 స్క్వేర్ ఎందుకు రాసుకున్నాము, ఇక్కడ పర్సంటేజ్లో తీసుకున్నాము. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేఏసి ఆల్ఫా స్క్వేర్. అడిగింది పర్సంటేజ్లో కాబట్టి ఇంటూ 100 తీసుకున్నాం. సో ఆప్షన్ వచ్చేసి 3 కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫాలోయింగ్ సొల్యూషన్ వాల్యూమ్స్ అండ్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ వాల్యూమ్స్ ఇచ్చిండు, యాసిడ్ ఇచ్చిండు, బేస్ ఇచ్చిండు. ప్రతి దాంట్లో యాసిడ్ యొక్క మొలారిటీ అనేది హైయెస్ట్గా ఉంది. సో ఈ సొల్యూషన్స్లలో pH విల్ బి ఈక్వల్ టు 1. సో మనకు pH ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలంటే pH ఫార్ములా ఏంటి, -log H ప్లస్. సో 1 రావాలంటే H ప్లస్ వాల్యూ ఎంత ఉండాలి, సో 1 అంటే 10 to the power of 1. సో ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి 10 to the power of -1 అంటే 0.1 రావాలి. సో ఇక్కడ ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 10 to the power of -1 అంటే దట్ మీన్స్ 0.1 వాల్యూ ఏదైతే వస్తుందో దాని యొక్క pH వాల్యూ అనేది 1 ఉంటుంది. సో మనకు యాసిడ్ బేస్ వాల్యూమ్స్ అండ్ మొలారిటీ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి ఇక్కడ యాసిడ్ H ప్లస్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ చూడండి HCl యొక్క మొలారిటీ అండ్ వాల్యూమ్ హైయెస్ట్గా దేనికైతే హైయెస్ట్గా ఉంటుందో అప్పుడు మనం యాసిడ్ తీసుకోవాలి. సో ఫార్ములా వచ్చేసి యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ వాల్యూమ్ మైనస్ N బేస్ V బేస్ బై VA వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ వాల్యూమ్ ఆఫ్ బేస్. సో H ప్లస్ యాసిడ్ NaVA వాల్యూ NbVb వాల్యూ కంటే హైయెస్ట్గా ఉన్నప్పుడు H ప్లస్ తీసుకోవాలి. అదే NbVb వాల్యూ హైయెస్ట్గా ఉంటే OH మైనస్ అవుతుంది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 60. సో కాన్సన్ట్రేషన్ H ప్లస్ ఎంత రావాలి, 0.1 రావాలి. 60 into 1/10 molar. సో 1/10 minus 40 into 1/10 by. సో అన్నిటికి కూడా అబ్జర్వ్ చేయండి. 60, 40, 55, 45, 75, 25, 100 అన్ని వాల్యూమ్స్ ఇక్కడ 100 ml అనమాట. సో ఇక్కడ 60 ప్లస్ 40. సో ఈ 0.000 2/100 2 into 10 to the power of -2. సో మనకు ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0.1 అనమాట. అండ్ నెక్స్ట్ బి సొల్యూషన్ చూడండి. బి సొల్యూషన్ B1 వచ్చేసి H ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 55 into 1/10 minus 45 into 1/10 by 55 plus 45 100. So that is equal to 5.5 by 4.5 by 100. That is equal to 1.5 by 1 anamata. So 1/100 that is equal 10 to the power of -2. That is equal 0.01. So not equal to 0.1. And next C చూడండి. 75 into 1/5 minus 25 into 1/5 by 100. సో 5తో చేస్తే 15, ఇక్కడ 5 చేస్తే 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 minus 5 10/100. 10/100 అంటే మనకు 1/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1.
సో హెచ్ ప్లస్ అనేది 0.1 అయితే pH మనకి ఇక్కడ మైనస్ లాగ్ హెచ్ ప్లస్, కాబట్టి 0.1 pH ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సి ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the pH of 0.01 molar NaOH solution will be. ఇక్కడ ఇచ్చింది బేస్, సో కాన్సన్ట్రేషన్ OH మైనస్ ఇచ్చిండు 0.01. సో POH ఎంత? మైనస్ లాగ్ OH వాల్యూ కాన్సన్ట్రేషన్ ఎంత? మైనస్ లాగ్ 0.01 మీన్స్ -2. సో ఈ -2 ఇటు సైడ్ వస్తే 2 log 10. log 10 వాల్యూ 2 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో pH POH రిలేషన్ ఏంటి? pH ప్లస్ POH ఈజ్ ఈక్వల్ టు 14. సో మనకు కావాల్సింది pH, దట్ ఈస్ ఈక్వల్ టు 14 మైనస్ POH వాల్యూ ఎంత? -2, దట్ ఈస్ ఈక్వల్ టు 12. సో 12 ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు తెలియాల్సిన ఫార్ములా ఇక్కడ ఇచ్చింది, యాసిడా బేసా అబ్జర్వ్ చేయాలి. POH ఫార్ములా అండ్ ఈ రెండింటి యొక్క రిలేషన్ వచ్చేసి ఈ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ద అసిడిక్ బఫర్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఏ మిక్సింగ్. సో మనకు అసిడిక్ బఫర్ అనేది వీక్ యాసిడ్ అండ్ యాసిడిక్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీక్ యాసిడ్ ఉండాలి అండ్ ఇట్ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, so the solubility product, so barium sulfate Ba+2 plus SO4 -2. solubility ఇక్కడ S1 వీటి యొక్క కోఎఫిషియంట్ 1 కదా. అండ్ నెక్స్ట్ బేరియం నైట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీన్స్ సాల్యుబిలిటీ. సో Ba+2 plus 2NO3 మైనస్. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ 0.1 అన్నాడు చూడండి బేరియం నైట్రేట్లో, ఇక్కడ 2 into 0.1. అండ్ ఇక్కడ చూడండి మనకు బేరియం సల్ఫేట్ యొక్క సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అన్నాడు, K సాల్యుబిలిటీ ప్రోడక్ట్. సో మోనోవాలెంట్ కాబట్టి S ఇక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేది ఉంది, Ba+2 అంటే ఇక్కడ S ప్లస్ 0.1 అవుతుంది. సో బేరియం అనేది S ప్లస్ 0.1 అండ్ S. సో ఈ S అనేది మనం ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు 0.1, కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు ఇన్ కామన్ అయాన్ ఎఫెక్ట్. సో K solubility product is equal to 0.1 S. And next S is equal to K solubility product by 0.1. solubility product ఎంత ఇచ్చిండు వాల్యూ? 1.5 into 10 to the power of -9 by 0.1. సో ఇది పైకి వెళ్తే 10 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1.5 into 10 to the power of -8. సో ఆప్షన్ చూడండి 1.8. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి మోలార్ సాల్యుబిలిటీ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఎస్ కనుక్కున్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ రెండింటి యొక్క ఫార్ములా కూడా మీకు తెలియాలి. కామన్ అయాన్ ఎఫెక్ట్ అన్నప్పుడు ఎస్ అనేది ఇక్కడ ఇచ్చిన వాల్యూ, కాన్సన్ట్రేషన్ ఇచ్చిన వాల్యూ, ఇక్కడ ఎస్ అనేది నెగ్లెక్ట్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా తక్కువగా ఉంటుంది, అంటే 10 to the power of -9 అలా. సో దాంతో కంపేర్ చేస్తే చాలా లెస్గా ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, so 0.01 molar acetic acid solution is 1% ionized, then pH of the acetic acid solution. సో మనకి చూడండి వీక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ కనుక్కోవాలంటే మనకు అయనైజ్డ్ C ఆల్ఫా ఫార్ములా అనమాట.
అంటే మనకు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు. సో సి వాల్యూ ఎంత? 0.01. 1% అంటే 1/100 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.01 ఇంటూ 0.01. సో టోటల్గా 4 డిజిట్స్ కాబట్టి 10⁻⁻⁴. సో మనకు కనుక్కోమన్నది pH. pH ఈజ్ ఈక్వల్ టు -log H ప్లస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -H ప్లస్ వాల్యూ ఎంత? 10⁻⁻⁴. ఈ -4 ఇటు వస్తే ప్లస్ మైనస్, సో 4 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ వీక్ యాసిడ్ కండిషన్లో మాత్రమే ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా వాల్యూ మామూలుగా ఇచ్చాడా లేదా పర్సంటేజ్లో ఇచ్చాడా కూడా మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. So the solubility product of this salt AB, what is the molarity in saturated solution? In saturated solution molarity is equal to solubility. సో సాల్యుబిలిటీ కనుక్కుంటే మొలారిటీ కనుక్కున్నట్టే. సో ఇది మోనోవాలెంట్ అనమాట. సో ఏబి అనేది ఏ ప్లస్ బి ప్లస్ అండ్ ఇక్కడ మోనోవాలెన్స్ కాబట్టి ఎస్. సో కే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎస్ అండ్ ఎస్. సో ఫార్ములా వచ్చేసి ఎస్ స్క్వైర్. ఇక్కడ ఇచ్చింది సాల్యుబిలిటీ ప్రోడక్ట్ వాల్యూ ఇచ్చిండు. సో 4 ఇంటూ 10⁻⁻8 ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వైర్. దట్ ఇంప్లాయిస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 10⁻⁻8. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 ఇంటూ -8 ఆఫ్ చేస్తే -4. సో మనకి ఇక్కడ మొలారిటీ అంటే ఇక్కడ మనం సాల్యుబిలిటీ అంటే సాల్యుబిలిటీ మీన్స్ మొలారిటీ అవుతుంది ఇన్ సాచురేషన్ కండిషన్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏంటి మొలారిటీ అని అడిగాడని. సో ఆప్షన్ వచ్చి చూడండి ఎక్కడుంది -4. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. So which among the following salt solution is basic in nature? సో ఏదైనా సాల్ట్ బేసిక్ నేచర్ ఉంటే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ అవ్వాలి. అప్పుడు ఆ సాల్ట్ యొక్క pH అనేది హైగా ఉంటుంది అండ్ బేసిక్ నేచర్ అనేది ఉంటుంది. సో అమ్మోనియం సల్ఫేట్ ఇక్కడ సల్ఫేట్ ఉంది చూడండి. SO4- అంటే H2SO4 ఫామ్ అవుతుంది అంటే స్ట్రాంగ్ యాసిడ్. అలాగే చూడండి నైట్రేట్ అంటే HNO3 ఫామ్ అవుతుంది స్ట్రాంగ్ యాసిడ్. మనకు కావాల్సింది వీక్ యాసిడ్. సోడియం ఎసిటేట్ CH3COONA వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు CH3COOH ప్లస్ NaOH అనేది స్ట్రాంగ్ బేస్. ఇది యాసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్. సో ఈ సాల్ట్ మనకేమవుతుంది అప్పుడు బేసిక్ నేచర్. అలాగే pH అనేది హైగా ఉంటుంది. సో దీని ప్రకారం బేసిక్ నేచర్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అమ్మోనియం క్లోరైడ్ అంటే NH4OH ప్లస్ HCl. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఉంది, ఇక్కడ వీక్ బేస్ ఉంది. సో ఈ సాల్ట్ ఏమవుతుంది అప్పుడు యాసిడిక్ నేచర్ pH అనేది లెస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పేజ్ స్టూడెంట్స్. సో ఫైండ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ NaOH2. దీని యొక్క సాల్యుబిలిటీ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ 0.1 మోలార్ ఆఫ్ NaOH గివెన్ దట్ అయానిక్ ప్రోడక్ట్ వాల్యూ ఇచ్చింది. సో ఇక్కడ మనకు చూడండి NiOH దీని యొక్క అయానిక్ ప్రోడక్ట్ వాల్యూ ఇచ్చింది కాబట్టి ఇది డిసోసియేషన్ చేయండి. Ni+2+2OH-. సో ఎస్ ఇక్కడ 2S మనకు. అండ్ నెక్స్ట్ K సాల్యుబిలిటీ ప్రోడక్ట్
వాల్యూ ఇచ్చిండు ఎంత 2 10⁻⁻⁻15 దేనిది ఇచ్చాడు NiOH2 ఇచ్చాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్ ఎంత ఇక్కడ OH ఉంది చూడండి NaOH Na ప్లస్ OH మైనస్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత 0.1 అనమాట. సో అప్పుడు మనకు K సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ NiOH2 ఏమవుతుంది. సో Ni+2 సాల్యుబిలిటీ S అండ్ OH మైనస్ మీద కామన్ అయాన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇంటూ 2S ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో యాడ్ చేయాలి. సో ఇక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్లో 0.1తో కంపేర్ చేసినప్పుడు ఈ 2S వాల్యూ అనేది నెగ్లిజిబుల్ అనమాట. సో నెగ్లెక్ట్ చేసినప్పుడు K సాల్యుబిలిటీ ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 2 × 10⁻⁻15 దట్ ఈస్ ఈక్వల్ టు S × 0.1 హోల్ స్క్వేర్. That implies S is equal to 2 × 10⁻⁻15. ఇక్కడ ఈ 0.1 హోల్ స్క్వేర్ అంటే 10⁻⁻2. ఈ -2 ఇటువైపు వస్తే 10 స్క్వేర్ అవుతుంది. సో -15లో 2 పోతే ఎంత 2 × 10⁻⁻13. సో 2 × 10⁻⁻13 ఎక్కడ ఉంది ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్లో మీరు అబ్జర్వ్ చేయాలి. సింపుల్ కామన్ అయాన్ ఎఫెక్ట్ కాన్సన్ట్రేషన్ యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఈ ఎస్ అనే ఇది నెగ్లెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా. సో ఈ యాడింగ్ ఏదైతే కామన్గా ఉంటుందో దాన్ని మీరు ఫార్ములాలో యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The pKb of dimethyl pKa value pKb value ఇచ్చిండు అండ్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద pH వాల్యూ ఇక్కడ అడుగుతున్నాడు. సో pKb వాల్యూస్ అబ్జర్వ్ చేసినప్పుడు pKa వాల్యూ హైయెస్ట్గా ఉంది అండ్ pKb వాల్యూ లోయెస్ట్గా ఉంది కాబట్టి pH ఫార్ములా వచ్చేసి 7 + 1/2 pKa - pKb. ఓకేనా. సో pH is equal to 7 + 1/2. pKa వాల్యూ ఎంత చూడండి 4.77 - 3.27 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 + 1/2 1.5 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 + 0.75 దట్ ఈజ్ ఈక్వల్ టు 7.75. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఫార్ములా మీకు వచ్చి ఉండాలి. ఇక్కడ ఏమేమి ఇచ్చాడో అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లోరో కాంపౌండ్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ బిహేవ్స్ యాజ్ లూయిస్ బేస్. సో మనకు లూయిస్ బేస్ ఏదైతే లోన్ పేర్ ఉంటుందో ఇస్తుందో ఇంకో కాంపౌండ్కి దాన్నే మనం లూయిస్ బేస్ అంటాము. సో వీటిల్లో అబ్జర్వ్ చేసినప్పుడు పాస్పరస్లో మనకు వేలెంట్లో మనకు చూడండి ఇక్కడ 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 లోన్ పేర్ ఉంది. సో 1 లోన్ పేర్ ఉంది కాబట్టి ఇది లూయిస్ బేస్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది, లూయిస్ యాసిడ్ అవుతుంది. సో దీని ప్రకారం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉండదు, అలాగే ఇక్కడ లోన్ పేరు ఉండదు కార్బన్ సిలికాన్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ లీస్ట్ లైక్లీ టు యాక్ట్ యాజ్ లూయిస్ బేస్. సో లీస్ట్ లైక్లీ అంటే అది మనకు బేస్ అయి ఉండకూడదు, యాసిడ్ అయి ఉండాలి దాదాపు. సో మనకి ఇక్కడ ఏది చూడండి ఇక్కడ లోన్ పేరు ఉంటుంది పాస్పరస్లో అండ్ ఇక్కడ ఇది లూయిస్ యాసిడ్ అనమాట. లీస్ట్ అన్నాడు కాబట్టి తక్కువ బేస్ ఏంటి ఇది లూయిస్ యాసిడే కదా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ లోన్ పేరు ఉంటుంది, ఇక్కడ లోన్ పేరు ఉంటుంది, ఫ్లోరిన్లో ఆల్రెడీ
నెగెటివ్ ఛార్జ్ కాబట్టి లోన్ పేరు ఉంటుంది. వీటన్నిటిలో లోన్ పేరు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తాయి. సో ఇది అనేది మనకు లూయిస్ యాసిడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో వీటిల్లో స్ట్రాంగెస్ట్ యాసిడ్ దేనికైతే సెంట్రల్ ఆటమ్కి హైయెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో అది మోస్ట్ యాసిడిక్ నేచర్ అనమాట. ఇక్కడ +7. సో ఇక్కడ వచ్చేసి +6, ఇక్కడ వచ్చేసి +4, ఇక్కడ వచ్చేసి +6 అనమాట. సో హైయెస్ట్ ఎక్కడుంది, సారీ ఇక్కడ +5. సో హైయెస్ట్ ఎక్కడుంది, +7. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, amongst the given options of the following molecules ion act as Lewis acid. సో ఇక్కడ లూయిస్ యాసిడ్ అంటే BF3, ఎందుకంటే ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కాంజుగేట్ బేస్ ఫర్ బ్రౌన్స్టెడ్ యాసిడ్స్ అండ్ H2O అండ్ H+. సో కాంజుగేట్ బేస్ అంటున్నాడు, బ్రౌన్స్టెడ్ యాసిడ్. చూడండి, కాంజుగేట్ బేస్ అంటే ఈ H2O యొక్క కాంజుగేట్ బేస్ ఏంటి, ఇక్కడ OH-. అండ్ నెక్స్ట్ హెచ్ఎఫ్ కాంజుగేట్ బేస్ ఆఫ్ హెచ్ఎఫ్ అంటే ఒక H+ను రిమూవ్ చేయడమే, OH-F-. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈ రెండిటి యొక్క కాంజుగేట్ బేస్ ఏంటి అంటున్నాడు. కాంజుగేట్ బేస్ మీన్స్ రిమూవ్ ఆఫ్ 1 H+ atom. సో 1 H+ atom రిమూవ్ చేస్తే దాన్ని యాసిడ్ యొక్క కాంజుగేట్ బేస్ అని అంటాం అనమాట. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ యాక్ట్ యాజ్ బోత్ బ్రౌన్స్టెడ్ యాసిడ్ అండ్ బ్రౌన్స్టెడ్ బేస్. సో బ్రౌన్స్టెడ్ యాసిడ్ అంటే H+ యాడ్ చేయాలి, బ్రౌన్స్టెడ్ బేస్ అంటే 1 H+ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, యాడ్ చేసినప్పుడు H2CO3- అవుతుంది అండ్ నెక్స్ట్ CO3-2 అవుతుంది. ఇక్కడ విచ్ ఆఫ్ ది కెనాట్ అన్నాడు, కెనాట్ యాక్ట్ చేయండి ఏంటి అన్నాడు. సో యాడ్ చేసినప్పుడు అమ్మోనియం ప్లస్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ NH2- అవుతుంది అండ్ ఇక్కడ H+ అవుతుంది, సారీ Cl- రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ H2Cl+ అనేది ఫామ్ అవ్వదు. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ మిగతా బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్.